హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే దివాళీ ఉంది కదా ముందున, అందుకని చెప్పేసి షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని న్యూ స్టాక్ అయితే వచ్చేసాయి, ఫుల్గా ఉన్నాయన్నమాట సామాన్లు. అలా అని చెప్పేసి అలా చూసొద్దామని చెప్పేసి అయితే అలా ముందుకు వెళ్ళాము. శృతిక కోసం అయితే ఒక టాప్ తీసుకున్నాం, అలాగే వింటర్ వస్తుంది కదా, టీ షర్టు ఇంకా ప్యాంట్ అయితే తీసుకున్నాము. సరే అని చెప్పేసి ఇంకా ముందుగా అలా చూడడానికి అయితే వెళ్ళాము, ఏమేమి వచ్చాయి ఏంటి అని. నాకైతే కొన్ని గ్రోసరీ సామాను కూడా కావాలని ఇలా చూసొద్దామని వెళ్ళాము. ఇక్కడైతే శృతిక బ్యాడ్మింటన్ ఆడడానికి కోసం అయితే కాక్స్ లేవని చెప్పేసి అయితే తీసుకుంది. అది ఓన్లీ 99 రూపీస్ పడింది అనమాట. 6 వచ్చాయి దాంట్లో. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇంకా నాకు కావాల్సినవి అయితే పప్పులు అన్నీ కనిపించాయి. నాకు కావాల్సినవి అయితే నేనైతే తీసుకున్నాను. పప్పులు ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. పువ్వా ఇంకా సోయాబీన్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాను అనమాట. అలా ఇంకా ముందుకు వెళ్ళగా ఇంకా అన్ని స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయి, ప్లేట్లు, మనకి ఏవైనా కావాలన్నా సరే ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా మేమైతే ఇంకేం తీసుకోలేదు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి, తీసుకోవాలనిపించినా సరే ఇంకా మేము నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళిపోతాము. మళ్ళీ సామాన్లు అన్నీ ఎక్కువైపోతాయి అని చెప్పేసి అయితే ఇంకా ఏమీ తీసుకోలేదు. దీపావళి వస్తుంది కదా, ఏదైనా సరే ఒక కొత్త వస్తువు తీసుకోవాలని చెప్పేసి అయితే కడాయి చూసాము. చూస్తుంటే కొంచెం చిన్నగా ఉంది, దీనికంటే కొంచెం పెద్దది చూస్తే బెటర్ ఏమో. ఇదైతే బాగుంది, కొంచెం థిక్గా బరువుగా బాగానే ఉందన్నమాట. ఒకసారి మా ఆయనకి అడిగి ఇంకా తీసుకోవచ్చు. వద్దని ఏమన్నారు కానీ ఒక చిన్న పర్మిషన్ ఉండాలి, ఎందుకంటే సామాన్లు ఫుల్గా ఉన్నాయి, ఎక్కువ కిచెన్ సామాన్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి మా ఆయన ఎప్పుడు తిడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి తెచ్చేస్తావు. మెయిన్ మా ఆర్మీలో ఏంటంటే మేము కొనే సామాన్ కంటే గిఫ్ట్ వచ్చిన సామాన్లు ఎక్కువైపోతాయి అన్నమాట. బర్త్డే పార్టీలో కానీ ఎవరైనా పోస్టింగ్ వెళ్ళేటప్పుడు ఏవైనా సరే ఇస్తూనే ఉంటారు. అందువల్ల మాకు సామాన్లు అయితే ఫుల్గా అయిపోయినాయి, ఏవి తీసుకోవాలన్నా ఇంకా భయం అనమాట. ఈ చాయ్ కప్ అయితే ఎంత బాగుంది కదా, చాలా బాగుంది, కానీ ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి అయితే తీసుకోలేదు. చాలా చిన్నవి బుల్లిగా బుజ్జిగా బాగున్నాయి. ఇక్కడ అయితే ట్రే దగ్గరికి వస్తే చాలా బాగుంది లీవ్ షేప్లో, కానీ ఇంకా తీసుకోలేదు. ఆల్రెడీ 2-3 ఉన్నాయని చెప్పేసి అయితే తీసుకోలేదు. ఇది చూసారా, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చిన్న వైట్ ఇవి వచ్చాయి, చాలా బాగుంది, థిక్గా చాలా బాగుంది. రేట్ ఏమి ఎక్కువ కాదు, అన్నీ నార్మల్ రేట్లోనే ఉన్నాయి. కానీ మెయిన్ ఏంటంటే ఏవి చూసినా కావాలనిపిస్తుంది ఆడవాళ్ళకి, కానీ అవి తీసుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది అనమాట, ఇంట్లో ఎక్కువ సామాన్లు అయిపోతాయి అనేసి. ఇంకా ఎలాగోనో దివాళీ వస్తుంది కదా అని ఇంకా మా ఆయనకి అడిగితే సరేలే నీ ఇష్టం ఇంకొకటి తీసుకో అన్నారనమాట. ఇదైతే నేను ఎల్లో కలర్లో, ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి, 4 కలర్స్ ఉన్నాయి, బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్ ఉన్నాయి. నాకైతే ఎల్లో నచ్చింది అనమాట, సింపుల్గా ఉందని. ఇంకా అలా ముందుకు వెళ్తే ఇంకా మొత్తం లేడీస్ డ్రెస్సులు ఇవన్నీ బాగున్నాయి అన్నమాట, మంచిగా వచ్చాయి, చాలా మంచి ఐటమ్స్ వచ్చాయి. మా పాప అయితే నాకు ఎప్పుడు ఒక మాట అంటది, నువ్వేదైనా సరే తీసుకోవమ్మా, అన్నీ చూడడం తప్పితే ఇంకా నువ్వేమీ తీసుకోవు, ఎందుకు చూడడం ఎందుకు అనేసి అంటది. అది ఏంటో తెలియదు కానీ నాకు చూడడంలో ఆనందం కొంచెం నాకు ఉంటుంది అనమాట. మరి ఏం చేస్తాను, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం కదా. నాలాంటి వాళ్ళు మీలో ఎవరు ఉన్నారా? ఇదైతే వైట్ కుర్తీ అనమాట, వైట్ కుర్తీ ఇంకా సిల్వర్ కలర్లో ఇవి వచ్చింది అనమాట, చాలా బాగుంది. క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అనమాట. ఈ బేబీ పింక్ అయితే ఇంకా బాగుంది, స్టోన్ వర్క్ అయితే వచ్చింది, చాలా బాగుంది క్లాత్. ఓన్లీ 800. టాప్ అయితే సూపర్గా ఉంది. 800లో ఏమొస్తుంది, మంచి వర్క్ కూడా వచ్చింది అనమాట. మా ఆయనకి చెప్తే పక్కా తీసుకుంటాడు, కానీ కొంచెం నేనే మా ఆయనకి నాకు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళామంటే మీ ఇద్దరికి ఎప్పుడు డిస్కషన్ వస్తుంది. ఎందుకు అంటే మా ఆయనకి నచ్చిందనుకో, ఇది ఎంత రేట్ అయినా సరే తీసుకో అంటారనమాట. అతను ఏం చూస్తారనమాట, రేట్ చూస్తారు, ఇది ఇంత రేట్ అయింది ఇది తీసుకో అంటారు. నేనేం చూస్తాను, నాకు ఒక కలర్ నచ్చాలి, ఆ క్లాత్ నచ్చాలి, నాకు నచ్చితే కానీ నేను ఇంకా తీసుకోను. అది నా ఒపీనియన్ అనమాట. అది అందరికీ నచ్చాలని ఏం లేదు, కానీ మా ఆయన అయితే అప్పుడప్పుడు వస్తావు అది ఇది అని అయితే ఎప్పుడూ అంటూ ఉంటాడు. ఏదైనా సరే వేస్ట్గా ఖర్చు చేయడం అనమాట నాకు ఇష్టం ఉండదు. నాకు బాగా మనసుకి బాగా నచ్చితే కానీ నేనైతే ఊరికే ఏదో మా ఆయన డబ్బులు ఇస్తున్నారు కదా ఖర్చు పెట్టేద్దామని అయితే ఎప్పుడూ ఉండదు. నాకు ఏది అవసరం ఉంటుందో అదే తీసుకుంటా.
నాకు నచ్చాలి, మెయిన్ నచ్చితేనే తీసుకుంటా. ఎవరు ఫ్రీగా ఇచ్చినా సరే నాకు ఇంకా వద్దు అంట అనమాట.